ఈ ఏడాది అన్నదాత పరిస్థితి మరీ దయనీయంగా మారింది. యూరియా కష్టాలు, ఆలస్యంగా పంట కొనుగోళ్లు వంటి అన్ని సమస్యలను దాటుకొని వచ్చిన రైతన్నకు బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి. పంట కొనుగోలు చేసి రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన డబ్బులు వారికి ఇవ్వకుండా నానా కొర్రీలు పెడుతున్నాయి. క్రాప్ లోన్ల కిందటి పంట పైసలు జమ చేసుకోవడమే కాకుండా క్రాప్ లోన్ వడ్డీ పూర్తిగా క్లియర్ చేసే వరకు అకౌంట్ హోల్డ్ చేశామని రైతులను భయపెడుతున్నారు. అంతేకాదు రైతులు రోజుకి 20,000 రూపాయలు మాత్రమే విత్డ్రా చేసుకోవాలంటూ ఆంక్షలు పెడుతున్నాయి. పెట్టుబడులకు పైసలు అవసరమైన సమయంలో బ్యాంకులు నిబంధనలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో రైతులతో ఇష్టానుసారం వ్యవహరిస్తోన్న బ్యాంకుల తీరుపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. వానాకాలం పంట సీజన్ ప్రారంభంలోనే రైతులను బ్యాంకులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పంటను పండించడం, ఆ పంటను అమ్ముకున్న తర్వాత బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే వరకు రైతులకు ఒక పెద్ద టాస్క్ లాగా మారుతోంది. బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుతో రైతులు విసిగిపోతున్నారు. కొన్ని బ్యాంకుల్లో నగదు తీసుకునేందుకు పరిమితి విధిస్తుంటే మరికొన్ని చోట్ల పాత అప్పుల కింద జమ చేసుకుంటున్నారు. ఇదేంటి అని రైతులు అడిగితే పాత బకాయిలు ఎవరు కడతారని బ్యాంకులు బెదిరిస్తున్నాయి. అంతేకాకుండా పాత అప్పులకు వడ్డీ కడితేనే మిగిలిన పైసలు తీసుకోవచ్చంటూ మెలిక పెడుతున్నాయి. ఇన్ని కష్టాల మధ్య రైతులు వ్యవసాయం చేయాలంటేనే ఆసక్తి పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అడుగడుగున ఇన్ని కష్టాలు పడుతూ వ్యవసాయం చేయటం ఎందుకని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు అమ్ముకున్న రైతులకు సంబంధించి వాళ్ళ డబ్బులు చెల్లింపు విషయంలో బ్యాంకులు నానా కొర్రీలు పెడుతున్నాయి. దీంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత బకాయిలకు సంబంధించి కూడా వచ్చిన పంట అమ్మిన డబ్బులను జమ చేసుకుంటడంతో కూడా రైతులు కొంత అయోమయం చెందుతున్నారు. అసలే పెట్టుబడులకు సంబంధించి సీజన్, ఈ పెట్టుబడులకు సంబంధించి డబ్బులు అవసరం కోసం తాము అమ్మిన పంటలకు సంబంధించి డబ్బులు ఇవ్వమంటే పాత బకాయిలకు సంబంధించి జమ చేసుకోవడం, వడ్డీలు పాత సంబంధించిన క్రాప్ లోన్ సంబంధించి వడ్డీలో జమ చేసుకోవడంతో కూడా తమ డబ్బులు సంబంధించి అమ్మిన పంటలకు సంబంధించి డబ్బులు రాలేని పరిస్థితి ఏర్పడుతుందన్నది కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డబ్బులకు సంబంధించిన అంశంపై రైతు సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి అడిగి తెలుసుకునే చెప్పండి, అంటే పంట అమ్మిన పంటలకు సంబంధించి డబ్బుల విషయంలో బ్యాంకులు ఎటువంటి వైఖరి ఎట్లు? 2025-26 రబీ సీజన్లో రైతులు పండించినటువంటి ధాన్యం, మొక్కజొన్న ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బులు రైతుల ఖాతాలకు జమ కావట్లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించడం. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తానంటే 2 లక్షల రూపాయల పైన ఉన్నటువంటి రైతులందరూ బ్యాంకులకు జమ చేశారు. ప్రభుత్వం విడుదల చేయాల్సిన 2 లక్షలు జమ చేయకపోవడంతో ఆ రైతులు రుణమాఫీ తిరిగి కట్టక రెన్యువల్ కాక పాత బకాయిల కింద రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లు హోల్డింగ్లో పెట్టారు. ఇక్కడ బ్యాంకులో కూర్చొని దాన్ని ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే మీరు యాప్ దాన్ని గూగుల్ పే, ఫోన్పే వాడుకోండి, లేకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కొట్టండి ఏ అకౌంట్కి ఇవ్వాలంటే. వాళ్ళందరికీ చదువులు వచ్చి యాప్ గూగుల్ పే, ఫోన్పే వాడే అవకాశం లేదు. ఒకరికే డబ్బులు 1 లక్ష 2 లక్షలు ట్రాన్స్ఫర్ కొట్టేది కూడా ఉండదు. కాబట్టి రెగ్యులర్గా వాళ్ళకి చెల్లింపులు ఉంటాయి. కాబట్టి ఆ మేరకు డబ్బులు తీసుకుందామని చెప్పి బ్యాంక్ కాడికి పోతే 5,000 10,000 రూపాయల చేతిలో పెట్టి బ్యాంకులో డబ్బులు లేవు, అందరికీ ఇవ్వాల్సి ఉందని చెప్పి వాళ్ళ గత 20 రోజుల నుంచి నెల రోజుల నుంచి బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటా ఉన్నారు. అలా కాకుండా రైతుకు వచ్చినటువంటి డబ్బులన్నింటిని కూడా ఈ మొక్కజొన్న డబ్బులైనా ధాన్యం డబ్బులైనా రైతులకు వెంటనే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 50% మంది రైతులకి రుణమాఫీ కాలే. కాపోయేసరికి గవర్నమెంట్ ఇకనన్నా చేస్తుందేమో అని చెప్పేసి రైతు ఆశతో ఇంకా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఈ బ్యాంకు జోలికి రైతు వెళ్ళబోయేసరికి ఇప్పుడు మొక్కజొన్న డబ్బులు తీసుకొని ధాన్యం డబ్బులు బ్యాంకులో పడగానే, బాబు నీకు సంవత్సరం దాటింది, నువ్వు రెన్యువల్ చేయించుకోవాలి, లేదా నీ అకౌంట్ ఓల్లో పెట్టేసి నీ డబ్బులు ఇవ్వమని చెప్పే పరిస్థితిలో ఉంది. ఇదంతా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే యోచన తప్ప వేరే ఆలోచన లేదు. ప్రభుత్వం చెప్తుంది ఒకటి, క్షేత్రస్థాయిలో బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరు ఒకటి అన్నది కూడా రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మొక్కజొన్నలను అమ్ముకోవడానికి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన నెల రోజుల తర్వాత గానీ అధికారులు పంటను కొనుగోలు చేయలేదు. అన్ని కష్టాలు పడి అమ్ముకున్న తర్వాత రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేందుకు నెల రోజుల పైనే సమయం పట్టింది. ఆ డబ్బులను తీసుకునేందుకు బ్యాంకులకు వెళ్తే కొన్ని బ్యాంకుల్లో 30,000కు మించి రైతులకు నగదు ఇవ్వడం లేదు. మరికొన్ని చోట్ల 40,000 తీసుకోవాలని, ఎక్కువ మొత్తం కావాలంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. పంట సీజన్ ప్రారంభ దశలో పెట్టుబడులకు అవసరమైన పైసలను, అవి కూడా సొంత బ్యాంక్ అకౌంట్లో ఉన్న వాటిని తీసుకునేందుకు ఇబ్బందులకు గురి చేస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు హామీ ఇచ్చింది. చాలామందికి రైతులకు రుణమాఫీ కాలేదు. 2 లక్షల పైన వాళ్ళు గత ఈ 2 సంవత్సరాల నుంచి కూడా సరైనటువంటి పంటలు పండకను, డబ్బులు చేతికి రాకుండా పంట రుణాలు కట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఈ పంటలు అమ్ముకున్నటువంటి డబ్బుల్ని ఆ పాత బకాయిల కింద కొంతమంది బ్యాంకర్సు
హోల్డ్లో పెట్టి వాటికి జమ చేసుకొని మళ్ళీ రైతుల్ని ఈ విధంగా కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాటిని బ్యాంకర్స్ తక్షణం అది మానుకొని పంటలు ఏదైతే అమ్ముకున్నటువంటి డబ్బులు ఉన్నాయో అవి రైతులకి నేరుగా వాళ్ళకి ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామాల్లో రైతులు పంట అమ్మిన పైసలు చేతికొచ్చిన తర్వాతనే ఆ సీజన్ మొత్తానికి సంబంధించిన ట్రాక్టర్ కిరాయిలు, కూలీలకు చెల్లింపులు చేస్తూ ఉంటారు. ఒకవైపు తమకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం రైతుల ఇండ్ల చుట్టూ కూలీలు తిరుగుతున్నారు. పంట అమ్మిన డబ్బులు అకౌంట్లో జమ అయ్యాయని వాటిని తీసుకునేందుకు వెళ్లిన తమకు ఆఫీసర్లు క్యాష్ ఇవ్వకుండా ఇవాళ కొంత రేపు కొంత అంటూ తిప్పుతున్నారని రైతులు చెబుతున్నారు. అసలు స్మార్ట్ ఫోన్లే తెలియని తమకు ఆన్లైన్లో పేమెంట్స్ ఎలా చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. నగదు పరిమితి ఆంక్షలు లేకుండా పాత వడ్డీల గురించి తమ అకౌంట్లు హోల్డ్లో పెట్టకుండా బ్యాంకర్లు తమకు సహకరించాలని కోరుతున్నారు. ఈ మొక్కజొన్నలు వడ్ల డబ్బుల్ని వీటిలో ఈ లోన్లకు మేము జమ చేసుకుంటాం అనే వరకు రైతులు ఆత్మహత్య సదృశ్యంగా అసలు వాళ్ళు ఏం చేయాలో పాలుపోక నిర్ఘాంతపోయి ఉన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతుల మొక్కజొన్నల డబ్బుల్ని, వడ్ల డబ్బుల్ని వారికి చెల్లించే విధంగా బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి చెల్లించే విధంగా ఏర్పాటు చేయాలి. లేకపోతే అటు రైతు రుణమాఫీ చేయకపోగా, రైతు బంధు వేయకపోగా వాళ్ళు పండించుకున్న మొక్కజొన్న వడ్ల డబ్బులను కూడా చెల్లించకపోవడం చాలా దారుణమైన విషయం వస్తుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. వానాకాలం సీజన్ కు దుక్కులు దుక్కుకుంటూ పెట్టుబడుల కోసం అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, రైతుల డబ్బులు పాత అప్పులకు జమ చేయటం దారుణం అంటున్నారు రైతు సంఘాల నేతలు. పంట డబ్బులు బ్యాంకులు పాత అప్పు కింద జమ చేయకుండా ఆదేశాలివ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.